బుజ్జి బుజ్జి అమ్మ ఫుల్ స్పీడ్ బుజ్జి బుజ్జి లవ్ యూ బుజ్జి. హలో మిత్రులారా, అసలు ఎవరు ఈ బుజ్జి? ఈ బుజ్జి క్యారెక్టర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయకండి, వీడియోని పూర్తిగా చూడండి. మీకైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అలాగే బుజ్జి యొక్క కంప్లీట్ క్యారెక్టర్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇంక వీడియోని అయితే లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా నాకు చిన్న డౌట్ అండి. ఈ వీడియోలో మీకు బుజ్జి అనే క్యారెక్టర్ యొక్క వాయిస్ ఓవర్ ఒక ఫిమేల్ సెలబ్రిటీ అయితే ఇచ్చారు. సో ఆ సెలబ్రిటీ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఈ బుజ్జి క్యారెక్టర్ యొక్క గ్లిమ్స్ మీరు చూసినప్పుడు మీకైతే అసలు తెలుగు వర్షన్ అయినా అని డౌట్ అయితే వస్తుంది. సో ఇదేనండి ఇందులో ఉన్న క్రియేటివ్ థాట్. ఏంటంటే ఇప్పటి వరకు మనం చూసిన వీళ్ళకి ఇండివిజువల్ లాంగ్వేజ్ లోని మనకైతే గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగేది. ఎలా అంటే తెలుగు వర్షన్ లో తెలుగు, హిందీ వర్షన్ లో హిందీ, అలాగే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో వాటికి సంబంధించిన ఇండివిజువల్ లాంగ్వేజ్ లో వేరు వేరు వీడియోస్ అనేవి దిగేవి. ఈ పర్టికులర్ బుజ్జి యొక్క క్యారెక్టర్ గ్లిమ్స్ అయితే సింగిల్ వీడియోలో మల్టిపుల్ లాంగ్వేజ్ కవర్ చేయడం అయితే జరిగింది. సో మీకు స్టార్టింగ్ 25 సెకండ్స్ వరకు మీకు 5 లాంగ్వేజెస్ అయితే ఉండడం జరుగుతుందండి. అందులో కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, మన తెలుగు అలాగే తమిళ్. సో మీరు కరెక్ట్ గా చూసినట్లయితే ఈ 5 లాంగ్వేజెస్ లో మనకి ఒక్కొక్క డైలాగ్ అనేది స్టార్టింగ్ 25 సెకండ్స్ లో మనకి బుజ్జి అనే వాయిస్ ఓవర్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇదైతే మంచి క్రియేటివ్ గానే అనిపించిందండి నాకైతే. ఇక గ్లిమ్స్ పరంగా చూసినట్లయితే బుజ్జి యొక్క పర్టికులర్ క్యారెక్టర్ వచ్చేసి ఎక్కువ శాతం భైరవ అంటే మన ప్రభాస్ గారి క్యారెక్టర్ తో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందని ఈ గ్లిమ్స్ ద్వారా మనకైతే తెలియజేశారండి. సో అలాగే ఈ పర్టికులర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కూడా మన ఫన్ఫుల్ సీన్స్ ని క్రియేట్ చేసే క్యారెక్టర్ కూడా ఈ బుజ్జి అని నాకైతే అనిపిస్తుందండి. మాక్సిమం ఎక్కువ కామెడీ సీన్స్ అనేవి ఈ బుజ్జి అనే క్యారెక్టర్ నుంచి ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా అయితే ఈ గ్లిమ్స్ అయితే మాత్రం చాలా బాగుందండి. సో పర్టికులర్ ఈ బుజ్జి క్యారెక్టర్ అయితే చాలా ఫన్ఫుల్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉందని నా ఉద్దేశం. సో ముందుగా అడిగిన క్వశ్చన్ కి మీరు ఎంతమంది కామెంట్ చేశారో చూద్దాం. అలాగే తెలియని వాళ్ళ కోసం ఈ సమాధానం అండి. సో దాని యొక్క ఆన్సర్ అయితే కీర్తి సురేష్ గారు అండి. అవునండి, ఈ బుజ్జి అనే క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ ఇస్తుంది మన కీర్తి సురేష్ గారే. రాబోయే జూన్ లో 27th ఈ మూవీ మనకైతే థియేటర్ లో రిలీజ్ అవబోతుందండి. చూద్దాం ఈ బుజ్జి యొక్క క్యారెక్టర్ ఎంతవరకు మనల్ని ఎంటర్టైన్ చేస్తుందో. అంతేకాకుండా ఈ మూవీ పైన హైప్స్ అయితే చాలా క్రియేట్ అవుతున్నాయండి. ఈ మూవీ యొక్క హైప్స్ కి ఎంత మాత్రం అంచనాన్ని రీచ్ అవ్వచ్చు అనేది ఈ మూవీని మనం 27th చెక్ చేద్దాం. సో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎటువంటి ఫిల్మ్ అప్డేట్స్ కావాలనుకున్నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీలైతే మీరు ఏ హీరో ఫ్యానో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ కాదండి, మనకి అందరు హీరోల ఫ్యాన్స్ సమానమే. ఒక హీరోకి హైప్ ఇచ్చి ఇంకో హీరోని డౌన్ చేసే క్యారెక్టర్ అయితే నాది కాదు. సో ఉన్నట్టుగా జెన్యున్ గా మీకైతే రివ్యూని అయితే ఇస్తాను. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలు. నేను మీ నుంచి ఎటువంటి మనీని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. జస్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చాలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.